వైట్. మీరు గతంలో ఒక పార్టీ పెట్టారు సార్, మీరు సొంతంగా పెట్టారు. సో ఆ పార్టీ ఉన్నట్లా లేనట్ట సార్? ఉన్నది పార్టీ, అది బీసీల పార్టీ, అది ఉన్నది పార్టీ. బీసీలో చాలా పార్టీలు ఉన్నాయి సార్. రీసెంట్ గానే తిమ్మమల్ల టీఆర్పీ అని పెట్టిండు. చాలా మంది సో మీ పార్టీకి వాళ్ళ పార్టీకి తేడేంది? మీరేమో బీఆర్ఎస్ ఉన్నారు. నేను బీఆర్ఎస్ ఇది బీసీలకు అంటే బీసీలకు ఇప్పుడు నేను కొట్లాడేటప్పుడు ఇప్పుడు బీసీలు వెళ్ళింది అంతా, కానీ నేను పెట్టి తీసుకున్నప్పుడు ఇదంతా అప్పుడు లేకుండా ఇదంతా. సో మీరు ఫస్ట్ బీసీల కోసం పోరాడారా? బీసీల గురించి కంటిన్యూ ఇప్పుడు గౌడ్ సంఘాలే ఉన్నాయి. గౌడ్ సంఘాలే ఉన్నాయి. అన్నిట్లకు సపోర్ట్ చేస్తాను నేను. ఈ సంఘం ఆ సంఘం అన్న అందరు సపోర్ట్ చేస్తాను. బీసీలకు పార్టీలు 10 పెట్టిరు, అందరూ సపోర్ట్ చేస్తారు. అంటే మీరు పెట్టింది పార్టీనా సంఘమా సార్? పార్టీ. పార్టీ మీరు పెట్టిన పార్టీలో మీరు ఉండకుండా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉంటారు సార్? బీఆర్ఎస్ పార్టీ లేను, టీఆర్ఎస్ ఉన్నప్పుడే ఉన్నా, బీఆర్ఎస్ లో లేను. రాజీనామా చేస్తారు సార్ టీఆర్ఎస్ కి? లేదు, చేయలేదు, అట్లనే ఉన్నా కంటిన్యూ. ఏ పార్టీ లేదు కదా, పార్టీ పెట్టాం కానీ దాన్ని ఫాలో అప్ చేయలేము మనం. ఓకే. సో ఫ్యూచర్ లో ఆ పార్టీని ముందు తీసుకెళ్లే ఛాన్స్ ఉందా సార్ ఏమన్నా? మీరు పెట్టిన పార్టీని ఫ్యూచర్ లో ముందు తీసుకెళ్లి మీ కొడుకుకి పగ్గాలు ఇచ్చి పార్టీని ముందు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది సార్? మీరు స్టార్ట్ చేసినటువంటి పార్టీకి ఫ్యూచర్ లో మీ కొడుకుని ముందు పెట్టి పగ్గాలు పార్టీ సంబంధించిన పగ్గాలు మీ కొడుకు ఇచ్చి పార్టీని ముందు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది సార్ ఫ్యూచర్ లో? అదేంటే బీసీల గురించి సంబంధించింది. మనకు సొంతంగా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న బాబు, అందులోనే ఏదైనా చూద్దాం ముందుకు వచ్చాం. మీ కొడుకుకి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పదవి ఉంది సార్ ఇప్పుడు? ఇప్పుడు యూత్ ప్రెసిడెంట్ ఉంది. మీరు కోరుకున్న అదేనా సార్? అదేం లేదు, ఎమ్మెల్యే పోటీ ఏదైనా కార్పొరేటర్. మరి మీరు సాటిస్ఫై అవుతున్నారు సార్? మీరు అయితేలేము, పార్టీలో రాగానే రావు కదా పదవులు, టైం పడుతుంది. ఇప్పుడు ఏజ్ చిన్న ఏజ్, ఇంకా 10 సంవత్సరాలకు ఏదైనా మధ్యలో ఏదైనా వస్తే చూడొచ్చు, ట్రై చేయొచ్చు. అప్పుడు ప్రజలు అందరూ చూస్తున్నారు సార్ వాస్తవంగా. సో మీరేమో బీఆర్ఎస్ ఉన్నారు, మీ కొడుకేమో కాంగ్రెస్ ఉన్నారు. అంటే ప్రజలకి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా సార్ అసలు? ఓకే ఓకే ఓకే. కాంగ్రెస్ మన తెలంగాణ ఉద్యమం గురించే సార్ మీరు ఇంటర్వ్యూ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు సార్. మీరు తెలంగాణ ఉద్యమం అంటారు. సో తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారా సార్? అసలు సార్ ఏం చేస్తారు సార్ తెలంగాణ ఉద్యమంలో? ఏమైనా ధర్నాలు, బస్ రోకు, రైలు రోకు, రైళ్ళ మీద వండుకుంటుండే, రోడ్ల మీద షాపులు బంద్, ఒక్కోసారి ఒక్కో పిలుపు ఉంటుండే, అవన్నీ ఫాలో చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది చనిపోయారు. తెలంగాణ ఉద్యమం చాలా కష్టపడతారు. ఇప్పుడు ఓకేనా సార్? అంతా ఓకేనా? అంటే తెలంగాణ ఉద్యమం కష్టపడేందుకు సాటిస్ఫాక్షన్ కలిగింది ఇప్పుడు అందరికి జనాలకి అంటే ఏం చెప్తారు సార్? కలిగింది, కొద్దిగా నడుస్తుంది కదా. మరి రాజకీయం ఎట్లుంది, ఉన్నోళ్ళకే అది ఉన్నట్టుంది. అందుకే కొద్దిగా పక్క జరిగిపోయినాం. ఇప్పుడు ఎవరైతే తిట్టిరో వాళ్ళే మినిస్టర్ టీఆర్ఎస్ గవర్నమెంట్, ఎవరైతే తెలంగాణ వద్దన్నారో వాళ్ళు మినిస్టర్ లేరు. అంటే మీరు మల్లారెడ్డి అసలు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైతే పార్టీలో ఎక్కువ తిట్టిరో, తెలంగాణ వద్దన్నారో వాళ్ళే మినిస్టర్ లేరు. మినిస్టర్లు చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ మీరు ఉన్నది కూడా బీఆర్ఎస్ కదా సార్? జరిగిపోయినా చెప్తలేనా, నచ్చగా జరిగిపోయింది. క్లారిటీ అర్థమైంది సార్. మీరు ఉన్నట్ట లేనట, మీరు రాజీనామా చేయలేదు, అలాంటప్పుడు మీరు ఎలా ఉంటారు? పార్టీలోనే ఉన్నాం, మరి పార్టీ పోతలేను, నేను వెళ్తలేను. తెలంగాణ భవన్ వెళ్తలేదు అంటే మీరే వాళ్ళకి సవాల్ విసురుతున్నారు రాను ఇప్పట్లోనే? ఏముండదు, రానికి పార్టీ ఏదైనా టీఆర్ఎస్ ఇప్పుడు రేపు పోవాలంటే కాంగ్రెస్ లో పిలిస్తే పోనా, మనకి ఎందుకు రాజకీయం వద్దనే సైలెంట్. సార్ మరి ఎలా ఉండబోతుంది సార్ ఫ్యూచర్? మీ ప్లానింగ్ ఎలా ఉండబోతున్నారు ఏం చెప్తారు సార్? సార్ మిమ్మల్ని కూడా ఒక ఎమ్మెల్యేగా ఎంపీ చూసే ఛాన్స్ ఉందా? మేము పొలిటికల్ చాలా హెడేక్ ఎక్కువ, మంచి హాయిగా ఉంటున్నాం కదా, ఇంకెందుకు అంతకన్నా పేరు ఎక్కువ ఉంది కదా. ఎమ్మెల్యేకి ఎంపీకి లేనంత పేరు ఉంది, మనకి ఇంకేం కావాలి? వాళ్ళు నేను పోతే ఫంక్షన్లో నా చుట్టూ కూడా చూసుకుంటారు పబ్లిక్ అంతా. ఎంపీ రంజిత్ అన్నది అంటారు, ఎమ్మెల్యేలు ఇట్లా గాంధీ మంచిగా క్లోజ్ అంతా. నేను వస్తే నీ ఎంబడే పడతారు అంత పబ్లిక్. ఏమో నాకు పని లేదు కదా, నాకేం పని ఉంటుంది. ఇప్పటికిప్పుడు మీకు రేవంత్ రెడ్డితో అపాయింట్మెంట్ ఉంది, కేటీఆర్ తో అపాయింట్మెంట్ ఉంది అంటే ఎవరి దగ్గరికి వెళ్తారు సార్ ఫస్ట్? నేను ఎవరి దగ్గర మనకు అవసరం లేదు, వద్దనే కదా పొలిటికల్. వాళ్ళ ఇష్టం అంటే నా దగ్గర రమ్మని చెప్తా సార్? పొలిటికల్ వద్దనే సైలెంట్. అవసరం ఉన్నప్పుడు చూద్దాం, ఫ్యూచర్ లో చెప్పలేము.
ప్రస్తుతానికి మనకు వద్దు, హ్యాపీగా ఉన్నాం చాలు అన్నట్టు. పోయి మనం 100 ఏళ్ళు 1000 ఏళ్ళు బతామా, ఉండవు నేను 55 ఏళ్ళు ఇంకా తింపి అంటే 8 years కన్నా కష్టం ఈ రోజులలో జీవితాలు. 80 పడిపోయింది, 20 ఏళ్ళు పడిపోయింది, 100 ఇచ్చిండు 20 పడిపోయింది ఈ అడ్డమైన ఫుడ్ తిని. ఇంకా చిన్న జీవితానికి ఇంకా రాజకీయాల్లో బాధలు పడడం ఎందుకు, ఉన్న జీవితం హ్యాపీగా మంచిగా మనం మనం ఎట్లా బతకాలనుకుంటే అట్లా బతకాలి. పొలిటికల్గా మనం హ్యాపీగా బతకలేదు, మనకు అలవాటు లేదు ఇట్లా. వాళ్ళు ఎవరు తిరుగురు, మన సొంతంగా నా పేరు నేను సొంతంగా అమ్మాయించుకో మనం అలా. సార్ మీరు చూడడానికి చాలా ఫ్రెష్గా అంటే చాలా నవ్వుతూ మాట్లాడుతున్నారు, ఎంత ఇబ్బంది ఉన్నా చాలా ఫ్రెష్గా మాట్లాడుతున్నారు. సో ఏం సార్ మీ సీక్రెట్ ఏం సార్ అసలు? మీరు ఏమన్నా ప్రశాంతంగా ఉండాలి, మనసు హ్యాపీనెస్ ఉండాలి. ఎవరికైనా టెన్షన్ పెట్టుకుంటే జీవితాంతం టెన్షన్. రేపు సత్సమానంగా ఈరోజు పైసలు పడి పరిగెత్తేటోళ్ళు ఉన్నారు. అదొకటి బంద్ చేసుకొని మనం హ్యాపీగా ఉన్న జీవితం భగవంతుడు ఇచ్చినట్టు 80 ఏళ్ళు 70 ఏళ్ళు మంచిది గ్యారెంటీ. ఉన్నది జీవితంలో హ్యాపీగా బతకాలి, అట్లా ఉన్నప్పుడే హ్యాపీగా బతకగలుగుతుంది. సార్ నాకు కూడా ఉన్న ఫలంగా ఈ కోట్లని ఇప్పేసి నేను మీలాగా కావాలంటే నేను ఏం చేయాలి సార్? అంటే మీలాగా సక్సెస్ కావాలి, నేను ఇట్లాంటి ఇల్లు కట్టుకోవాలంటే నేను ఏం చేయాలి సార్? నాకు ఒక టిప్ చెప్పండి సార్, సీక్రెట్ చెప్పండి సార్. నిద్ర 5 గంటలు ఉండాలి, నిద్ర 5 hours నిద్ర ఉండాలి. ఎంత లేట్ అయినా పొద్దున్నే లేవాలి, 5 o'clock లేవాలి. మనం ఏం చేయాలని ఆలోచించాలి. పొద్దునప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. వైఎస్ రాజశేఖర్ మంచి వాళ్ళు మేధావులు అయిన వాళ్ళంతా పొద్దున్నే లేస్తారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు, మంచి మేధావులు పొద్దున్నే లేస్తారు 5 గంటలకు. అట్లా చేసి అప్పుడు ఫ్రెష్గా ఆలోచన ఉంటుంది. మనం ఏమైతే సాధించాం, ఏం కావాలి అది ఆలోచించి సక్సెస్. మనం ఏం 10 గంటల దాకా వాడుకుంటే సాధించాలి. సార్ మీ ఇల్లు చూస్తే చాలా రాజకోటలాగా ఉంది. ఎప్పుడన్నా సినిమా వాళ్ళు షూటింగ్ చేసుకున్నా సరే మీ ఇంట్లో ఇయ్యరా సార్? షూటింగ్ కూడా ఇవ్వరా సార్? ఎందుకు సార్? మనం ఉండడానికి ఇల్లు కట్టుకున్నది, షూటింగ్ కాదు కదా. ఓకే, మనకు డబ్బులు అవసరం లేదు, మనం ఉన్నందుకు హ్యాపీగా ఇల్లు కట్టుకున్నాము. మనకి ఏమవసరం? ఆల్రెడీ పైన 5 లక్షలు ఇస్తారు, ఓకే, వేరేలకు ఇచ్చేసి మనకి ఉండడానికి ఇంట్లోకి ఓవర్ ఇంటారు. కానీ సినీ ఫీల్డ్ అంటే వాళ్ళు ఎట్లుంటది, ఇక వస్తూనే ఉంటారు వీళ్ళు పోయి వాళ్ళు సీరియల్ గీరియల్ స్టార్ట్ అవుతుంది, ఓకే, పేరు డ్యామేజ్ అవుతుంది. సార్ ఒక ఆయన మీకు తెలిసిన వ్యక్తి అంటే పాలమ్మిన పూలమ్మిన అని చెప్పి చాలా చాలా ఫేమస్ అయ్యాడు. అంటే మీలాంటి వ్యక్తులు అంటే చాలా అంటే అంటే మరీ వెల్ నాలెడ్జ్ కాకుండా వెళ్ళి చదివిన వ్యక్తులు కాదు. అవునన్నా కాదన్నా? మీరే అన్న బ్యాక్ క్లాస్, నేను బ్యాక్ బెంచ్ కూర్చునేవాడిని అని. సో మీ ఇద్దరు కూడా చాలా సెటిల్ అయిన వ్యక్తులు. సో మీ ఏం చేస్తే మీలా కావాలి సార్? అంటే మీకు తెలుసా మల్లారెడ్డి గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు సార్? మేము పాలమ్మలే పూలమ్మలే కానీ సక్సెస్ ఉంది. ఓకే, మీరు ఏం చెప్తారు సార్ మల్లారెడ్డి గురించి? ఏం చెప్తారు సార్? మల్లారెడ్డి పొలిటికల్, అది మాదేమో వేరే సిస్టమ్ ఉండే. మా కేసెస్ అవి పేరు సంపాదించాం మనం. ఈ పొలిటికల్ గురించి అట్లా మాట్లాడుతున్నాను, అది ఫరక్ ఉంటుంది. వాళ్ళకి మనకు చాలా ఫరక్ ఉంటుంది. మన ఒరిజినాలిటీ వేరు. వాళ్ళ పదవి లేకపోతే ఎవరు గుర్తుపట్టరు. మనకు పదవి ఉన్నా లేకపోయినా ఒకటే ఉంటుంది సిస్టమ్, అదే పేరు ఉంటుంది, పేరు తగ్గదు. మీరు టీఆర్ఎస్ ఉన్నారు, మల్లారెడ్డి కూడా టీఆర్ఎస్ లో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా కలిసి చూస్తాడు, చాలా సార్లు కలిసి బాగా మజాగా ఆడతారు. మీరు ఏమని పిలుస్తారు సార్? మళ్ళీ అన్ననే ఎమ్మెల్యే నువ్వు చెయ్యి, నీకు సపోర్ట్ చేస్తా అంటాడు. బాగా ఫ్రీగా మీడియాలో వచ్చింది కదా, బాగా అన్నిట్లో వచ్చింది. సార్ ఇప్పుడు మీరు ఒక బీసీ పార్టీ పెట్టడం, మినిస్టర్ ఉన్నప్పుడు కలిసిన, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కలిసి మధ్యలో కలవాలి. కలుస్తాడు, ఏడవడం బాగా మజా కడతారు, ఫన్ ఉంటాడు సార్ బాగా. ఓకే, ఇప్పుడు మిస్ అవుతున్నా సార్? ఎందుకంటే ఆ మధ్యలో మీడియాలో బాగా అనిపిస్తున్నాడు మల్లారెడ్డి, ఇప్పుడు ఎక్కువ కనిపించట్లేదు. ఇప్పుడు మిస్ అవుతున్నారా సార్ మీరు? లేదు, కలుస్తూనే ఉంటాడు ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్. సార్ మీరు బీసీలకు సంబంధించిన పార్టీ పెట్టారు సార్. సార్ ఇప్పుడు బీసీ ఉద్యమం నడుస్తుంది, బీసీ 42% రిజర్వేషన్ నడుస్తుంది. సో మీరు జెన్యున్గా చెప్పండి సార్, 42% రిజర్వేషన్ అది పాసిబుల్ అవుతుందా? కావాలని ఫైట్ చేస్తారు కదా. ఇప్పుడు బీసీలు ఎక్కువ ఉన్నారు, మా ఓసీలకు ఇట్లా కన్నా బీసీలు ఎక్కువ ఉన్నారు. మెజారిటీ ఉన్న వాళ్ళకు సీఎం పదవి ఇవ్వాల్సిందే. మరి అది ఎవరు ఇప్పుడు ఫైట్ స్టార్ట్ అయింది, సీఎం పదవి రావాలి బీసీలకు. ఎప్పుడు మినిస్టర్ కానీ ఆపేస్తారు, సీఎం పదవి రావాలని ఫైట్. సో వచ్చే రోజులలో బీసీ ముఖ్యమంత్రి చూడాలనుకుంటారా సార్? 100% అవుతారు, కావాలి. సో బీసీలకు సంబంధించి తిమ్మమల్లన్న పార్టీ పెట్టడం జరిగింది. సో తన చాలా పార్టీలు ఒక్కోరు అంటే తెలిసిన కొన్ని తెలియని 100లో పెట్టిరు బీసీల గురించి. చాలా వినిపిస్తుంది అంటే సార్ తిమ్మమల్లన్న కాబోయే బీసీ ముఖ్యమంత్రి అని అంటారు సార్. దాని గురించి మీరేమనుకుంటారు? మీకు ఓకేనా సార్? తిమ్మమల్లన్న అయితే ఓకేనా? మనకు బీసీ మంచిగా అయితే సపోర్ట్ చేస్తాం. బీసీ అంటే అన్ని క్యాస్టులు వస్తున్నాయి కదా, చాలా క్యాస్టులు వస్తున్నాయి బీసీలో.
ఎవరైనా పర్లేదు సపోర్ట్ చేసేవారు. సో ఈ రకంగా అయితే మీరు మౌనం అవుతారు సార్ రాజకీయాల్లో. ఇప్పుడు మీరు యాక్టివ్ ఉన్నట్లా లేనట్ట సార్? చూద్దాం, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉంటున్నాం. అనగా ఇంత మళ్ళీ ఎందుకు ఎక్కువ ఉరుకులాట, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటున్నాం కదా చాలా అన్నాడు. టెన్షన్ లేని జీవితం, హ్యాపీనెస్గా. ఎమ్మెల్యే ఎంపీ కన్నా పేరు ఎక్కువగా మంచినాము. అన్ని దేశాలకి వెళ్ళి ఫోన్లు చేస్తారు. ఎంపీ ఎమ్మెల్యేకి కాన్స్టిట్యూషన్లో ఉంటుంది, మనకు అట్లా కాదు కదా, మొత్తం ఇండియా మొత్తం గుర్తొస్తుంది. ఇండియా వైజ్ వెళ్ళిపోయింది పేరు. అందుకనే ఏం కావాలి, మనకు మనిషిని గుర్తుపడేది ముఖ్యం. ఎమ్మెల్యే ఏముంటుంది, 5 సంవత్సరాలు ఉంటుంది. ఎంపీది ఏముంటుంది అంటే ఏదైనా అంతే కదా, పేరు సంపాదించాలి మనిషి. పదే పోగానే ఒకడు ఇంటి ముందు 10 మందికి కనవడం అట్లా ఉంటుంది. సో ఇప్పుడు సినిమా ఫీల్డ్లో కూడా చాలా మంది కూడా వాళ్ళ సెటిల్మెంట్ కూడా మీరే చేస్తారంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది నిజమేనా సార్? చాలా వస్తుంది. వాళ్ళ స్థలాలకు ఉన్నాయి, మనకు ప్రాబ్లం ఉంటే ఊర్లో అప్పుడు సతాన్సారు కదా, అట్లా సతాన్సి నేను చాలా సెటిల్. సార్ ఈ విషయం తెలుసుకోవచ్చు సార్, సంపూర్ణేష్ బాబు కూడా మీరే డీల్ చేస్తారంట, అసలు ఏదో తెలుసుకోవచ్చు సార్? ఒక ఫ్లాట్ ఉండే మనోలే అది మాట్లాడిపించి ఇప్పించారు. సామాన్య సార్ ప్రాబ్లం. సార్ ఇంకోటి బాగా వినిపిస్తుంది అంటే మీ దగ్గర లైసెన్స్ గన్ ఉందంట, నిజమా కదా సార్? దాన్ని ఉంది కానీ నాది కదా, మా ఫాదర్. మీ ఫాదర్? ఓకే. ఉన్నది ఇప్పటికి ఉంది కానీ ఫాదర్ చనిపోయినాక మా అన్న పేరు మీద. ఓకే. సో సార్ ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటారు సార్ ప్రస్తుతం ఉన్న యూత్కి, మీరు ఏం చెప్పదలుచుకుంటారు సార్? యూత్ వాళ్ళు కష్టపడాలి, ఆ చెడు తిరుగులు తిరగకుండా మంచిగా కష్టపడి సక్సెస్ అయితే ఎవరైనా సక్సెస్ అవుతారు. దానికి కష్టపడిన పైసను, వచ్చిన పైసను ఎట్లా కాపాడుకోవాలి. సెకండ్ ఇది, అది కాపాడుకుని మనం దేనికి పెట్టాలి, దేనికి పెడితే బాగుంటుంది అన్నట్టు అది సక్సెస్ అంతే. అది వచ్చిన పైసలు మా వృధా ఖర్చు చేస్తే వేస్ట్. 10 లక్షలు వచ్చినాయి, అక్కడ దూరం పోయి 5 పొలం కొనేసాలు 5 లక్షలు పెట్టి, అట్లా కొంటే అదే నీకు 1 కోటి రూపాయలు వస్తాయి. 5-6 సంవత్సరాలు ఆగితే 1 కోటి రూపాయలు వస్తాయి దాని మీద. అట్లా దేనికి వాడాలి, పైసలు వచ్చినప్పుడు దేనికి వాడాలి. మనకు ఫ్యూచర్ సక్సెస్ స్థలాలు కొని పెడితే జీవితం బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. అదే 10 రెట్లు పెరుగుతుంది. నేను 5 లక్షలు పెడితే 1 కోటి రూపాయలు వస్తాయి దానికి. గోల్డ్ చేయించుకోవద్దు, గోల్డ్ చెప్పుకుంటే 4-5 వేలు పెరుగుతుంది. ఇప్పుడు అంటే కాస్ట్ పెరిగింది, కానీ నేను 50 లక్షలు పెట్టుకొడితే అదే 1 కోటి రూపాయలు అయింది. సార్ మీరు ఈ క్వశ్చన్ అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ లో పట్టుకుంటారు నాకు తెలియదు సార్. మీ పైన గోల్డ్ ఉంది, సో ఇంట్లో కూడా మన గోల్డ్ ఇది కూడా గోల్డ్ వేయాలన్నా సార్? ఇన్కమ్ ట్యాక్స్ ఏమో అందరు క్లియర్ కడతాం, నో ప్రాబ్లం. అంతా గోల్డ్ పే మీద ఎంతైనా వేసుకోవచ్చు, మన పైన అదేముండదు. మనకు ఆస్తులు చూస్తారు, గోల్డ్ పే పైన వేసుకోవచ్చు, ఆస్తులు చూస్తారు. సార్ మీకు ఇష్టమైన లీడర్ అంటే ఎవరు సార్? ఇష్టమైన లీడరా, నాకు రేవంత్, మన పీజీఆర్ ఉండే, తర్వాత రంజిత్ రెడ్డి అని ఎంపీ ఉండే, గిరి ఎంపీ. వాళ్ళిద్దరు బాగాలే. పీజీఆర్ నాకు 30 కేసులు ఆపింది అప్పుడే. కేసులు కాకుండా పొల్యూషన్ చేసి ఆపుతుంది. మన ఎప్పుడు ఎంబడే చేస్తుండే ఫాలో. తర్వాత రంజిత్ అన్న. సార్ మీరు సహజంగా ఎలాంటి ఫుడ్ తింటారు సార్? అంటే మీరు నైట్ పూట జొన్న రొట్టె, మామూలు ఫుడ్. నైట్ పూట ఫంక్షన్లు ఎక్కువ కదా, బయట పెట్టినారు ఎక్కువ. ఫుడ్ కూడా బయట నుంచి ఫారెన్ తెప్పించుకుంటారు? మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్ మరి? ఫేవరెట్ ఫుడ్ ఏం లేదు, చికెన్, మటన్. ఓకే. ఎక్కువ తెలంగాణలో అంతే కదా, వెజ్, నో వెజ్, నాన్ వెజ్ ఇష్టం. నైట్ పూట జొన్న రొట్టె తింటా ఒక టైము, ఒక టైము రైస్ అంటే కొద్దిగా ఎక్కువ లేకుండా. అది అప్పటి నుంచి డైట్, చిన్నప్పటి నుంచి చేస్తాను డైట్ అనేది. కొద్దిగా లావ్ అయితే ఇవ్వడం, మళ్ళీ 5 కిలోలు దిగడం, మళ్ళీ ఫాలో చేయడం, ఎక్కువ లావ్ కాకుండా చూసుకోవడం. సార్ మీరు వారంలో ఒకసారి అయినా బయటికి వెళ్తారంట, బయట దేశాలకు వెళ్తారంట, అది నిజమేనా సార్? అది వారానికి కాదు, సంవత్సరంలో ఒక 4 టైమ్స్ వెళ్తాం. ఓకే. అంటే ఎందుకోసం వెళ్తారు సార్? అక్కడ కూడా ఏమన్నా డీలింగ్స్ ఇట్లా తీసుకుంటాను, ఫ్యామిలీ మెంబర్స్, గోవా, ఇట్లా ఊటీ, అట్లా కొన్ని కాశ్మీర్, అంటే అట్లా హ్యాపీనెస్ గురించి పోతాం. ఓకే. సార్ మీకు మీరు సేవలు కూడా బాగా చేస్తారంట కదా సార్? అంటే ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు సార్ సహజంగా? కార్యక్రమం అంటే ఇప్పుడు 700 పుస్తమెటలు చెప్పిన గరీబులకు. ఓకే. వాళ్ళని చనిపోతే పైసలు పంపిస్తాను. గరీబులు ఉన్నోళ్ళు కాదు, గరీబులు ఎవరైనా లేరు వాళ్ళకి సాగు పైసలు అట్లా పంపించడం. లాక్డౌన్లో అయితే డైలీ ఫుడ్ పెట్టడం. అప్పుడు లాక్డౌన్లో
తినడానికి అన్నం లేకపోతుంది. ఇంటింటికి పంపించి బాగా తెలంగాణ వ్యాప్తంగా పెట్టినాము. డైలీ 10,000 మందికి పెట్టినాము. 10,000 మందికి డైలీ డైలీ ఎలా సార్? వండిపిస్తున్నాం. అవన్నీ చేస్తేనే కదా మనిషికి. ఓకే. అందరికి ఇయ్యడు దేవుడు, కొంతమందికి ఇస్తాడంట. కొన్ని మంచి పనులు చేస్తేనే అందరూ అనుకుంటారు. ఇట్లా అట్లా ఉండదు. చాలా చిన్నప్పటి నుంచి సిస్టమ్ నుంచి ఉండాలి. ఉండనే అన్ని కలిగిస్తాడు భగవంతుడు. ఎవరి వాడితే ఏది వాడితే అది ఇది ఇయ్యరు కదా. ఓకే. అన్నావు కదా, ఇంతమంది వేసుకుంటారు, ఊరికి పేరు లేదు, మీకు పేరు ఉందని. ఇవన్నీ చేయవలసి వస్తుంది పనులు. సీక్రెట్ బయట కనబడి కాదు. ఇప్పుడు మీ మీడియాలో వచ్చినందుకు బయట పడుతున్నాయి. చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఉండే కదా. అవును సార్. ఇప్పుడు 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి వీడియోలు తీస్తారు. ఇప్పుడు అవును సార్. అట్లా సిస్టమ్ కాదు అది బయట. అట్లా ఒకళ్ళకి ఇచ్చి అట్లా తీయడం నచ్చదు నాకు. అంటే ఒకప్పుడు చేసినాం, చేయబట్టే సక్సెస్. ఓకే. ఇప్పుడు చాలా మంది వేరేలాగా. కానీ ఆ ప్రజలు మా హెల్ప్ గురించి ఎవరైనా చేయవలసింది, దాన్ని మనం పొరపాటు పట్టదు సార్. సార్ నేను సోషల్ మీడియాలో చూసాను సార్, నాకు ఈ క్వశ్చన్ నాకు అడగాలనుంది. మీ డ్రైవర్కే జీతం 1,00,000 రూపాయలు ఉందంటారు సార్, నిజమేనా? నా దగ్గర పని చేసేటోళ్ళు ఎవరు ₹1 తీసుకోరు. తీసుకురా సార్? నాకు అట్లా ఉండదు మన దాంట్లో. మీ డ్రైవర్ 10 మంది ఉన్నని ఎవరు పైసా ఆశించేటోళ్ళు రారు నా దగ్గరికి. ఎవరు పైసా ఆశించేటోళ్ళు ఒక్కరు. నా 3 డ్రైవర్లు ఉన్నా నడిపించినవి ఎవరు పైసా ఆశించారు. మనం ఇస్తేనే ఖుషితో ఇస్తేనే తీసుకుంటాం. హ్యాపీనెస్ జీతాలు గీతాలు అవన్నీ ఉన్నాయి. అట్లా హ్యాపీనెస్ ఉండే వాళ్ళనే బడి ఉంటారు. నేను బడి. ఓకే. సో తెలంగాణలో బోనాల పండుగ వస్తే మీ మార్క్ కనిపిస్తారు, ఎక్కడ వచ్చి మీ ఫ్లెక్సీలు కనిపిస్తుంటాయి. సో అంటే ఎలా సార్, అంటే మీకు అభిమానులు పెడుతుంటారా ఎలా సార్? అభిమానులే పెడతారు. బర్త్డే అప్పుడు అవి ప్రోగ్రామ్స్ అయితే అవి అయితే పెడతారు. తెలంగాణ వ్యాప్తంగా అయినా ప్రోగ్రాంలు పెళ్లిలు అయినా పెడుతూనే ఉంటారు. కొన్నిటికి అందుకోలేకపోతున్నాం, ఎందుకంటే అన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఒక్కో రోజు 20 పెళ్లిలు వస్తాయి. 7 అటెండ్ అవుతాం. 30 పెళ్లి ఒకటే టైం 11కే ఉంటాయి. కొన్ని వదిలేయవలసి వస్తుంది. మ్యారేజ్ అయినా బోనాలు అయినా అన్నీ ఇప్పుడు అంత అటెండ్ అవుతలేదు. మెయిన్ ఏమైనా ఉంటే అటెండ్ చేసుకుని వచ్చేస్తుంది. అప్పుడు విపరీతంగా తిన్నా. డైలీ 20 పెళ్లి అటెండ్ అవుతుంది ఒక్కో రోజు. ఓకే. సార్ మీకేమన్నా సొంతంగా ఫ్లైట్లు అట్లా ఉన్నాయా సార్? ఫ్లైట్లు ఏమి ఉన్నది మనకి ఎందుకు అంత. చాలు బాగా ఇచ్చినంత హ్యాపీనెస్ ఉండాలి, అందులోనే తృప్తి పడాలి. ఎక్కువ ఆశ పోతే మనం హాస్పిటల్ కూడా తిరగాలి. ఆశ ఎక్కువ ఉండదు. దాంట్లో హ్యాపీనెస్ ఉండాలి అంతే. చాలు బాగా ఇంత ఇచ్చిండు చాలు. ఇంకా ఆశ ఎక్కువ ఉంది అనుకో చాలా ప్రాబ్లం. ఇంకా 100 కోట్లు కావాలి, ఇంకో 100 కోట్లు ఎట్లా వస్తా అంటే అది మూర్ఖత్వం అవుతుంది. వచ్చిన దాంట్లోనే హ్యాపీనెస్ ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళతో మీకు సంబంధాలు ఉన్నాయంట. సో ఇట్లా ఎవరెవరు సార్ తెలుసుకోవాలి? ఏరియా కాదు అంతా, అందరూ చాలా మంది పేర్లు బయట చెప్తే బాగుంటుంది. చాలా మంది ప్రాబ్లం ఉంటే వస్తారు. చాలా పెద్ద పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్లు వాళ్ళు వస్తారు. మంచి పెద్ద పేరున్నారు వస్తారు, కానీ పేరు చెప్తే బాగుంటుంది మీడియా. సో సార్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇప్పుడు మరి మీ కొడుకుని ఫ్యూచర్లో మేము ఎలా ఎమ్మెల్యేగా ఎంపీగా చూసే ఛాన్స్ ఉందంటారా? చూద్దాం. అదే కష్టపడాలి కదా. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో చేసుకుంటూ పోతేనే ఏదైనా ఫ్యూచర్. ఇంకా ఏజ్ బాగా ఉంది కదా, ముందర చెప్పలేదు. సార్ మీరేమో చాలా బిజీ ఉంటారు, మరి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారా సార్? మీరు నార్మల్గా ఉంటారా మీ పిల్లలతో? ఇప్పుడు వచ్చే వరకు 1 అవుతుంది నైట్. కలిసి ఉంటాం పిల్లలతో. ఏముంటాం, టైం ఇవ్వాలి పిల్లలకు కంపల్సరీ. మనం ఎంత ఉన్నా ఎంత బిజీ ఉన్నా పిల్లలకు టైం ఇవ్వాల్సింది. సార్ మరి మీకు ఇష్టమైన హీరో అంటే ఎవరు సార్? ఇష్టమా చిరంజీవి. అప్పటి నుంచి నేను కలవలేదు సార్. సార్ మీ స్థాయికి చిరంజీవి కలకపోవడం ఏంటి సార్? కలవాలని కూడా రేపు కలవచ్చు. ఓకే. కానీ కలవచ్చు, ఎప్పుడైనా కలుసు. అట్లేముండదు. ఆడ ఉండే పని చేసే వాళ్ళంతా మనకి ఎరుకున్నది కొంతమంది. ఎప్పుడో మొన్ననే కల్పిస్తానంటే మన బర్త్డే అప్పుడు పిలిచిర్రు. ఆయన బర్త్డే అప్పుడు చేసి నన్ను ఇన్వైట్ చేసిర్రు. అప్పుడు తీసుకోతామన్నా అంటే కలుద్దాం రేపు అన్న. అందరు అడిగే క్వశ్చన్ నేను అడుగుతున్నా. సో మరి ఏ సెటిల్మెంట్కి వెళ్ళినా కూడా ఇట్లానే వెళ్తారంట. సో మీకు ఏ రోజు భయం అనిపిదా అన్న? మేము ఎందుకంటే మేము ఒంటిపైన లక్షలు విలువ చేసే బంగారం ఉంది. ఏడికి వెళ్ళదు సెటిల్మెంట్లకి, ఈడికే వస్తారు. ఈడికి వస్తేనే మాట్లాడడం జరుగుతుంది. నేను ఏడికి పోను, సైడ్ లో ఇక్కడ పోను, ఈడికే పిలిపిస్తా. ఎవరు వచ్చినా ఇంటికాడికే పిలిపించి, మీద ఆఫీస్ ఉంది పైన, ఈడికి పిలిపించి మాట్లాడుతాం. సో సాధారణంగా మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా ఒకరే వెళ్తారంట. మరి అప్పుడు ఒక్కనే వెళ్ళారు. ఎప్పుడు 5 మంది ఉంటారు. ఎప్పుడు ఒక్కనే ఎప్పుడు వెళ్ళా. నేను 2 కార్లలో వెళ్తాం.
10 మంది లేకపోతే ఒకటే కార్లు వెళ్తాం నా కార్లో. అన్న ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకున్నారు కాబట్టి ఏ రోజన్నా ఎవరైనా ట్రై చేశారా అట్లీస్ట్ వాటిని దొంగలించడం ఎవరైనా ట్రై చేశారా? ఆ దరిదాపులు కూడా రాలేరు ఎవరన్నా? మా దగ్గరికి ఎందుకు వస్తారు అమాయకులు లేడీస్ దగ్గర దొంగలు లేడీస్ చూసుకుంటారు. దొంగలు ఉంటేనే మా సుంటల దగ్గరికి వస్తారు. వస్తే మా పానమే పోతారు. అంతే కదా జీవితం. అంత ధైర్యం చాలా. వాళ్ళు దొంగలు ఏం చేస్తారు అంటే లేడీస్ దగ్గర వాళ్ళు కమ్జోర్ చూసి అటాక్ చేస్తారు. మనసుంటల దగ్గరికి వస్తారు. నేను నైట్ 1-2 అవుతుంది నాకు ఇంటికి వచ్చేవారికి. అట్లా మనసుంటలను అటాక్ చేయరు. తెలుసు మనం 10 మందినా అది చేస్తామని. అంత భయం ఉండదు. తెలుసుకుంటారు కెపాసిటీ. అన్న మీ చుట్టూ ఎప్పుడు చూసినా ఎంతో కొంతమంది ఉంటారు. అసలు ఎంతమంది సైన్యం ఉందన్న మీకు? 100 మంది ఉన్నారు. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ పోని ఆడికి వస్తారు. 30 మంది వస్తారు. ఇడికి లేకి వాళ్ళ ఏరియాలో కూర్చోం అనుకో అక్కడ ఫోన్ చేసి ఆడికి వచ్చేస్తారు అంతా. సో అన్న మరి తెలంగాణ మొత్తం ఉన్నారు. తెలంగాణ మొత్తం. అన్న మిమ్మల్ని చూస్తుంటే మాకు లెజెండ్ సినిమాలో బాలయ్య బాబులా కనిపిస్తున్నారు. సో అంటే ఎట్లా అనిపిస్తాను మీకు? ఎప్పుడన్నా ఎవరైనా చెప్పారా చూడండి మీరు బాలయ్య బాబులకు ఉన్నారని ఎవరైనా చెప్పారా? నాకు అట్లా ఎవరు చెప్పాలి ఇప్పుడు మీరే. నాకైతే అనిపిస్తాను మీరేది బాలయ్య బాబులకు ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు ఇష్టం బాలయ్య బాబు ఇష్టం మీకు? ఓకే. నాకు అప్పటి నుంచి చిరంజీవి ఇష్టం. ఆ సిస్టమ్ కష్టంగా ఎదిగిండు కదా, అట్లా ఉండాలంటే ఇష్టం. ఇట్లా ఉండాలి ఇష్టం లేదు నాకు. చిరంజీవి అంటే స్వయం కృషితో ఎదిగిండు. మనం అట్లనే ఎదిగినామని. స్వయం కృషితో ఎదిగారు కాబట్టి. మాకోసం ఒక డైలాగ్ ఇస్తారన్న చిరంజీవి? చేతి చూసారా రఫ్ ఉంది రఫ్ పాడిస్తాను డైలాగ్. మన సినిమాలో నటించాను. నాకు ఒరిజినల్ ఇష్టం ఇవన్నీ. చిరంజీవి గారి గతంలో ప్రజారాజ్యం ఒక పార్టీ పెట్టడం జరిగింది. సో చిన్నప్పటి నుంచి అంతే. ఆ 5 సినిమా చూసినప్పటి నుంచి మంచిగా అంతవరకు మొత్తం ఫాలో అట్లా ఉండదు ఎక్కువ. చిరంజీవి అంటే చాలా ఇష్టం అంటారు కాబట్టి చిరంజీవి తమ్ముడు ఇష్టమే. అప్పుడు ఆ జమానాలో విజయశాంత్ చిరంజీవి కాంబినేషన్ ఎక్కువ వస్తుండే సినిమా మూవీస్. అట్లా విజయశాంత్ అయితే కలిసినాం. నాకు ఎమ్మెల్యే సీట్కి పోయి పోటీ చేయమన్నారు బీజేపీ. ఓకే. విజయశాంత్ గారు మిమ్మల్ని పోటీ చేయమని చెప్పారా? ఓకే. టచ్ లో ఉంటుంది అన్న తను బాగా మంచిగా మాట్లాడుతుంది. అంటే ఏమని అక్కని పిలుస్తుంటారా అన్న? అక్కడనే పిలుద్దాం. మంచిగా ఓకే, మంచిగా ఫ్రీ మాట. ఓకే. ఇట్లనే మనం ఆల్వాల్ నుంచి అప్పుడు ఎంపీగా ఆమె పోటీ చేయాలనుకున్నాం బీజేపీ నుంచి. తర్వాత మళ్ళీ చేంజ్ అయింది కానీ బాగానే గంట సేపు మాట్లాడు. అన్న ఇప్పుడు అంటే తను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంది. సో మీకు బాగా క్లోజ్ కాబట్టి ఎప్పుడన్నా బీఆర్ఎస్ కి పిలిచారన్నా? మరి బీఆర్ఎస్ ఉండే ఫస్ట్. బీఆర్ఎస్ ఉండే కొద్దిగా ప్రాబ్లం అయిందని తీసేసిరు ఆ పార్టీ నుంచి. అప్పుడు అట్లా మళ్ళీ వేరే దాంట్లో పోయి బీజేపీలోకి పోయి బీజేపీ నుంచి తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు ఎమ్మెల్సీ అయింది. సో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారన్న? మరి ఇప్పుడు మీరు ఫ్యూచర్లో మిమ్మల్ని ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ చూసే ఛాన్స్ ఉందా? గ్యాప్ ఉన్నా కదా ఇప్పుడు. ఎందుకు పొలిటికల్ వద్దనేసి నేను సంతోషం. కావాలంటే పెద్ద విషయమా? కావాలంటే ఎంతసేపు చెప్పు పోయి పోటీ చేయడానికి ఎంత పెద్ద విషయమా? పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పినా కదా. వద్దనుకునే సైలెంట్ అయింది నేను. నాకు ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు ఇప్పటివరకు అడగలే. పొలిటికల్ గా నేను అది చేయలేదు. ఇది కావాలి నేను కార్పొరేటర్ పోటీ చేస్తాను ఇప్పటివరకు అడగలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు నవ్వి అడగలేదు. ఏది పోలేదు నేను అసలు. పార్టీకి టచ్ కాదు నేను. ఓకే. అన్నప్పుడు మీకు చిరంజీవి అంటే చాలా అభిమానం. ఇప్పుడు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా రాజ్యకి వెళ్ళినాడు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు అన్న? మీకు కూడా ఇష్టమేనా పవన్ కళ్యాణ్ అంటే? పవన్ కళ్యాణ్ ఇష్టం. అదే ఇప్పుడు గబ్బర్ సింగ్ వాళ్ళంతా నా దగ్గరికి వస్తారు. గబ్బర్ సింగ్ టీం వాళ్ళ అంతా చాలా క్లోజ్. షాయన్న వాళ్ళంతా అభిమానిస్తారు. మనం అట్లా అంతే. కానీ వాళ్ళు తమ్ముని అభిమానిస్తే మేము అంతే పరకు. మన ఓల్డ్ జనరేషన్ కదా. వాళ్ళంతా పవన్ కళ్యాణ్ యాడ్ చేస్తారు. ఇప్పుడు మీ దగ్గర చూస్తుంటే 2 ఫోన్లు ఉన్నాయి. సో ఏ ఫోన్ అన్న? ఒకటి మీ పర్సనల్, ఒకటి ప్రొఫెషనల్ గానా? పర్సనల్ ఒకటి, పబ్లిక్ ఒకటి. చూస్తుంటే కూడా అవి చిన్న ఫోన్ లాగా కనిపిస్తాయి. మరి ఐఫోన్ లాగా కూడా అనిపిస్తలేదు. ఇంత సింప్లిసిటీ ఉండడానికి గల కారణం ఏంటంటే అంటే ఆ ఫోన్ల విషయంలో ఐఫోన్ బాబు బర్త్డేకి ఇచ్చాడు నాకు. నేనేం కొనలే ఫోన్లు. అవి 2 ఫోన్లు గిఫ్ట్ వచ్చినాయి. 2 ఫోన్లు గిఫ్ట్ అయ్యాయి. మీరు సొంతంగా అయితే కావనా? ఓకే. అన్ని గిఫ్ట్లు వస్తాయి. కార్లు 2 గిఫ్ట్ వచ్చినాయి. ఓకే. ఎట్లయినా మనం ఉన్నప్పుడు మనకు పిల్లలు ఇచ్చారు. మీకు ఏ కార్ అంటే బాగా ఇష్టం అన్న? నాది లెజెండ్ ఫార్చునర్. నాది వైట్ కార్. ఓకే.
సో ఇదే అండి ఈరోజు మనము ఎక్స్క్లూజివ్ గా ఒక ప్రముఖ వ్యక్తితో మాట్లాడడం జరిగింది. గోల్డ్ మ్యాన్ దర్గా చిన్న పైలవాన్ గారితో ఎన్నో విషయాలు కూడా మాట్లాడడం జరిగింది, ఎన్నో విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. మీకు ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అన్న స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా ప్రేమగా మాట్లాడారు. నిజంగా మీరు గోల్డ్ వేసుకోవడం కదా, మీ మనసు కూడా చాలా గోల్డ్ అని మాకు అర్థమైంది. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇదే అండి, ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి RLR TV. నా పేరు పవన్ కుమార్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.